ఏఐ ప్రపంచం మళ్ళీ ఒకసారి షేక్ అవ్వబోతోంది. ఎందుకంటే ఓపెన్ ఏఐ వాళ్ల సరికొత్త మోడల్ జీపీటీ 5.5 రిలీజ్ అయింది. అసలు ఏంటిది? టెక్నాలజీ భవిష్యత్తునే మార్చేయబోయే ఈ కొత్త మోడల్ గురించి ఇవాళ వివరంగా తెలుసుకుందాం. ఇది నిజంగా ఒక బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. జస్ట్ మొన్న ఏప్రిల్ 23, 2026న ఓపెన్ ఏఐ వాళ్లు జీపీటీ 5.5ని లాంచ్ చేశారు. అసలు విషయమేంటంటే దీని ముందు వర్జన్ జీపీటీ 5.4 వచ్చి కేవలం 6 వారాలే అయ్యింది. ఆలోచించండి, ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద అప్డేట్. అందరూ షాక్ అయ్యారు. సరే, బావుంది. మరి ఈ కొత్త మోడల్లో అంత స్పెషలేముంది? మన రోజువారీ పనుల మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? రండి, వచ్చే కొద్ది నిమిషాల్లో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ముందుగా అసలు ఈ జీపీటీ 5.5 ఏంటి, దీని స్పెషాలిటీస్ ఏంటి అన్నదొకసారి వివరంగా చూద్దాం. ఓపెన్ ఏఐ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఇది ఇప్పటిదాకా వచ్చిన వాటన్నింటిలోకెల్లా స్మార్టెస్ట్ అండ్ మోస్ట్ ఇంట్యూటివ్ మోడలట. మరిక్కడ ఇంట్యూటివ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దానికి చాలా విషయాలు మనమే చెప్పక్కర్లేదు. ఒక స్మార్ట్ అసిస్టెంట్ లాగా అన్నమాట. మనం ఏదో పైపైనా చెప్పినా సరే మన ఇంటెన్షన్ ఏంటో అదే అర్థం చేసుకుని పని పూర్తి చేసేస్తుంది. ప్రతి చిన్న డీటెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనం పనిచేసే పద్ధతిని ఇది మార్చేస్తుందన్నమాట. ఇంతకుముందు ఎలా ఉండేది? మనం ఏఐకి స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇది చెయ్యి, నెక్స్ట్ అది చెయ్యని. కానీ ఇప్పుడు జస్ట్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేయ్ అని ఒక పెద్ద గోలిచ్చేస్తే చాలు, మిగతాదంతా అదే ఫిగరౌట్ చేసుకుంటుంది. ఓపెన్ ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్మన్ కూడా సరిగ్గా ఇదే చెప్పారు. ఆయనేమన్నారంటే ఈ మోడల్లో ఉన్న అసలైన స్పెషాలిటీ ఏంటంటే మనం తక్కువ గైడెన్స్ ఇచ్చినా అది చాలా ఎక్కువ పని చేయగలగడం. ఇది నిజంగా ఒక పెద్ద లీప్ ఫార్వర్డ్. అంటే ఏఐ ఇప్పుడు మరింత ఇండిపెండెంట్గా పని చేయగలదన్నమాట. సరే, ఇప్పుడు ఈ మొత్తం అప్డేట్లోనే అతి పెద్ద హైలైట్ గురించి మాట్లాడుకుందాం. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. అదేంటంటే 1 మిలియన్ టోకెన్స్. 1 మిలియన్ అంటే 10 లక్షలు. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. ఏఐ కెపాసిటీ ఎంత పెరిగిందో చెప్పడానికి ఇదొక సింబల్. ఇంత పెద్ద కాంటెక్స్ట్ విండోని ఓపెన్ ఏఐ వాళ్ల మోడల్లో తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. అసలు ఈ 1 మిలియన్ టోకెన్ కాంటెక్స్ట్ విండో అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక టోకెన్ అంటే సుమారుగా ఒక పదం అనుకోవచ్చు. అంటే ఇది ఒకేసారి దాదాపు 1000 పేజీల డాక్యుమెంట్ని ప్రాసెస్ చేయగలదు. అంటే మొత్తం డాక్యుమెంట్ని ఒకేసారి చదివి అర్థం చేసుకోగలదన్నమాట. లేదా ఒక పెద్ద సాఫ్ట్వేర్ కోడ్ బేస్ మొత్తాన్ని అనలైజ్ చేయగలదు. లేదా ఒక 2 గంటల వీడియో ట్రాన్స్క్రిప్ట్ మొత్తాన్ని ఒకేసారి చూసేయగలదు. ఇది దీని ముందు వర్జన్ జీపీటీ 5.4 కన్నా ఏకంగా 2.5 రెట్లు ఎక్కువ. ఆలోచించండి, రీసెర్చర్స్కి, లాయర్స్కి, డాక్టర్స్కి ఇది ఎంతో ఉపయోగపడుతుందో. ఓకే, 1 మిలియన్ టోకెన్స్ అద్భుతం. కానీ అదొక్కటే కాదు, దీని కేపబిలిటీస్ ఇంకా చాలా పెరిగాయి. ముఖ్యంగా కోడింగ్, కంప్యూటర్ వాడకం, ఇంకా ఎఫిషియన్సీలో ఇది ఎలాంటి అప్గ్రేడ్స్ తెచ్చిందో చూద్దాం. ముఖ్యంగా కోడింగ్ విషయానికొస్తే జీపీటీ 5.5 తన కాంపిటీటర్స్ అందర్నీ దాటేసి చాలా ముందుకు వెళ్ళిపోయింది. టెర్మినల్ బెంచ్ 2.0 అనే చాలా టఫ్ టెస్ట్లో 82.7% స్కోర్ సాధించింది. ఇది వరల్డ్ బెస్ట్ స్కోర్. డెవలపర్స్కి ఇది నిజంగా ఒక వరం లాంటిది. ఇక మిగతా విషయాలు చూస్తే కంప్యూటర్ వాడకంలో ఇది ఆల్మోస్ట్ మనిషి లెవెల్కి దగ్గరగా వచ్చేసింది. అంటే ఆన్లైన్లో ఫామ్స్ ఫిల్ చేయడం లాంటి కాంప్లెక్స్ పనులను కూడా అదే చేసేయగలదు. అంతేకాదు, మ్యాథ్స్, సైన్స్ లాంటి కష్టమైన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి దీని థింకింగ్ మోడ్ని ఇంకా ఇంప్రూవ్ చేశారు. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే స్పీడ్ అయితే జీపీటీ 5.4 లాగే ఉంది, కానీ తక్కువ టోకెన్స్ వాడుకుంటుంది. అంటే మనకి కాస్ట్ తగ్గుతోంది, ఫాస్ట్గా, చీప్గా పనైపోతుందన్నమాట. సరే, ఇంత పవర్ఫుల్ మోడల్ని ఎలా వాడాలి? ఎవరెవరు యాక్సెస్ చేయగలరు? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఇది చాలా సింపుల్. చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. అక్కడ మోడల్ సెలెక్టర్కి వెళ్ళండి. ఆ లిస్ట్లో జీపీటీ 5.5 కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవడమే. చాలా ఈజీ. అయితే ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రస్తుతానికి పెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ప్లస్, ప్రో, బిజినెస్ ఇంకా ఎంటర్ప్రైజ్ యూజర్లు దీన్ని వాడొచ్చు. ఫ్రీ యూజర్లకు ప్రస్తుతానికి జీపీటీ 5.3 మోడలే డీఫాల్ట్గా ఉంటుంది. ఓకే, ఈ అప్డేట్ అనేది జస్ట్ ఒక ఇంప్రూవ్మెంట్ మాత్రమే కాదు. ఇది ఓపెన్ ఏఐ వాళ్ళ ఒక పెద్ద ఫ్యూచర్ ప్లాన్లో ఒక ముఖ్యమైన స్టెప్. వాళ్ళు దీన్ని ఒక సూపర్ యాప్ వైపుగా తీసుకెళ్తున్నారు. ఈ సూపర్ యాప్ ఐడియా ఏంటంటే భవిష్యత్తులో మనం
చాట్ జీపీటీ, కోడింగ్ కోసం కోడెక్స్, బ్రౌజింగ్ కోసం ఒక ఏఐ బ్రౌజర్, ఇలా వేర్వేరు యాప్స్ వాడక్కర్లేదు. వాటన్నిటినీ కలిపి ఒకే ఒక్క సూపర్ యాప్గా మార్చేయాలన్నది వాళ్ళ ప్లాన్. అంటే మన ఏఐ పనులన్నింటికీ వన్ స్టాప్ సొల్యూషన్ అన్నమాట. ప్రస్తుతం వారానికి 900 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు ఈ ప్లాట్ఫామ్కి. ఆలోచించండి, ఇంత పెద్ద యూజర్ బేస్తో ఈ సూపర్ యాప్ ఐడియా కనుక నిజమైతే అది ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో. టెక్ వరల్డ్లో ఇదొక కొత్త చాప్టర్ స్టార్ట్ చేసినట్లే. సరే, క్విక్గా మెయిన్ పాయింట్స్ అన్నీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. GPT 5.5 ఏప్రిల్ 23, 2026న రిలీజ్ అయింది. వరల్డ్ ఫస్ట్ 1 మిలియన్ టోకెన్ కాంటెక్స్ట్, వరల్డ్ బెస్ట్ కోడింగ్ స్కోర్ 82.7%. అన్నిటికంటే ముఖ్యంగా తక్కువ గైడెన్స్తో ఎక్కువ పని చేస్తుంది. ఇవే దీని హైలైట్స్. మరి GPT 5.5ను ప్రయత్నించిన వాళ్లున్నారా? ఉంటే వాళ్ల అనుభవం ఎలా ఉంది? ఈ కొత్త మోడల్ వాడకంపై అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ అద్భుతమైన టెక్నాలజీ గురించి మనమంతా కలిసి మాట్లాడుకుందాం.